అభివృద్ధి పేరుతో వైసీపీ నేతలు దోపిడీ చేశారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఆరోపించారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. జనరంజక పాలన అన్ని గొప్పలు చెప్పుకునే జగనన్న పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. స్థానిక 38వ డివిజన్ కార్పొరేటర్ పద్మశ్రీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గుజ్జిరిగుండ్ల ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళహారతులు పట్టి నీరాజనాలు పలికారు. ప్రచారంలో భాగంగా ఆమె ఇస్త్రీ చేసి ప్రజలతో మమేకమయ్యారు. ఈ మేరకు మాధవి ఇంటింటికి వెళ్లి కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కరపత్రాలను పంచి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నగరవాసులకు కనీసం తాగునీరు అందజేయించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. డబ్బులు ఇస్తే వచ్చే వెనకాల కార్యకర్తలు లేదంటే ఉంటారు, కానీ మనకి ఇలా ఇంత అశేష జనవాహిని ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ ఇది ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఆనందంగా ఉందండి. ఇంతటి ఆదరణ, నమ్మకం చూస్తుంటే నిజంగా నాకు నా మనసు ఉప్పొంగిపోతుంది. మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రకరకాల సమస్యలు ఉన్నాయండి. మంచినీటి సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య ఉంది. ప్రధానంగా ఇవి ఎక్కువగా ఇంకా ప్రజలు వాటినే ఇబ్బంది పడతా ఉన్నారు. ఇకపోతే మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో ఇల్లు పట్టాలు లేక ఎంతోమంది ఇబ్బందులు పడతా ఉన్నారు. పెన్షన్లు రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థలో ఇబ్బంది పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే బలవంతంగా మమ్మల్ని రాజీనామా చేయిస్తూ ఉన్నారు, మాకు ఇష్టం లేకపోయినా, లేదంటే బలవంతంగా మమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు అనే బాధల్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా పలు ప్రాంతాల్లో యావత్ రాష్ట్రం అంతా ఉంది. అయితే కొంతమంది యువత కూడా మాకు ఉద్యోగాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ఇక మన ప్రచార భాగంలో ఉద్యోగస్తులు కలిసినప్పుడు జీతాలు లేవు, నెలకి కరెక్ట్గా జీతాలు ఇచ్చే పరిస్థితి లేవు, మాకు పెన్షన్ లేవు, డిఏలు లేవు, టీఏలు లేవు అని వివిధ రకాలైన ప్రాంతాల్లో వివిధ రకాలైన ప్రజానీకం మొత్తం కూడా వారి వారి బాధల్ని వ్యక్తపరుస్తూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుందండి. అంటే 200 కోట్లతో మేము గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేసామని చెప్తున్నారు. దీని మీద మీకు ఎలా అనిపిస్తుంది? అంటే 200 కోట్లు లేదంటే 500 కోట్లు తెచ్చినా కూడా ప్రతిదీ నాయకుల లేదంటే వారి సొంత కార్యకర్తల జోబుల్లోకి వెళ్ళాయి, కానీ ప్రజలకు ఇంతవరకు అందింది ఏదీ లేదండి. అదే అంది ఉంటే ఈరోజు కృష్ణానది పక్కనే ఉన్నా కూడా ఇంకా మంచినీటి కోసం ఈ వేసవి కాలంలో తాగే నీరు కూడా లేకుండా ప్రతి ఒక్కరూ క్యాన్ల వాటర్ని కొనుక్కొచ్చుకుంటున్న పరిస్థితి కనపడుతుందండి. ఇంట్లో ఒక కుళాయి కూడా లేని పరిస్థితి. మరి నిజంగా నిధులు సమకూరే ఉంటే లేదంటే వారు నిబద్ధతగా పని చేసే ఉంటే గుంటలూరుగా ఉండిది గుంటూరు అయ్యింది. ఇప్పుడు గుంటూరు బావిలూరు లాగా అయిపోతుంది. ఎటు చూసినా అగాధం కనపడుతుంది. పిల్లలు ఎటుపోయి ఎటు పడతారో తెలియని పరిస్థితిలో ఉంది. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ తీసుకుంటే మురిక్కాలవల మధ్యలో ప్రజలందరూ బ్రతుకుతున్నారు. ఇళ్ల మధ్యలోనే మురుగునీరు పారుతున్నా అదే వాటి నుంచి ఎన్నో రకాలైన అనారోగ్యాలకు పాల్పడుతున్నా కూడా ప్రజల్ని పట్టించుకునే నాయకులు గడిచిన 5 ఏళ్లలో కనిపించలేదు. మరి నిధులన్నీ ప్రజల కోసమే మరి కేటాయించారో లేకపోతే వారి జోబుల్లోకే వెళ్ళాయో అది మరి తెలుసుకోవాల్సిన పని ఉందండి.